ఆమె చనిపోయింది. చనిపోతున్నా అని చెప్పకపోయినా కొంచెం క్లూ అయితే ఇచ్చింది. అది విన్న ఎవరైనా ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించుకోరు, అనుకోరు. బట్ ఆమె మాత్రం అలానే అనుకుంది. నా బాధ ఈ లోకానికి అర్థం కాదు, ఎవరికీ తెలియదు, నాకు ఇదే కరెక్ట్ అని థింక్ చేసింది. ఓ ఫైనల్ డే పండుగని ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సిన ఆమె ఇప్పుడు నిర్జీవంగా కనిపించింది. ఏపీలోని పిఠాపురానికి చెందిన కోట సత్యలావణ్యకు అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీరమోహన్తో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ఐటీ ఉద్యోగి. వృత్తిరీత్యా సత్యలావణ్య బ్యాంకు ఉద్యోగి కావడంతో హైదరాబాద్లోని బాచుపల్లి కేఆర్సీఆర్ కాలనీలోని ఎంఎన్ రెసిడెన్సీలో వీరి దంపతులు కాపురం ఉంటున్నారు. సత్యలావణ్య బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తోంది. బ్యాంకులో పని ఒత్తిడి ఉన్నట్లు తరచూ బంధుమిత్రుల వద్ద బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే యథావిధిగా బ్యాంకుకు వెళ్లిన సత్యలావణ్య అదే రోజు మధ్యాహ్నం బ్యాంకులో ఉన్నతాధికారులకు చెప్పి ఇంటికి వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు కానీ నేరుగా అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్లి కిందకి దూకేసి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఎల్ఎస్జీ ఆసుపత్రికి తరలించగా కొంతసేపటికే ఆమె మృతి చెందింది.